మరోవైపు పంట రుణాల కోసం బ్యాంకులకు వచ్చే రైతులను సిబ్బంది గౌరవించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక హైదరాబాద్ లో జరిగిన నాబార్డ్ స్టేట్ లెవెల్ క్రెడిట్ సెమినార్ లో పాల్గొన్న మంత్రి కొందరు రైతులు రుణాల చెల్లింపులు ఆలస్యమైతే అధికారులు వారి ఇండ్లకు తాళాలు వేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక రైతుల ఆస్తులు ఇంటి గేట్లు జప్తు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దన్నారు తుమ్మల. రుణాల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు మంత్రి తుమ్మల. వ్యవసాయ రంగాన్ని ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక వరి దిగుబడినిచ్చినటువంటి రాష్ట్రంగా నా తెలంగాణ రైతు నిలబడటం మీ అందరి సహకారానికి అదొక నిదర్శనం. తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పి 32 జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పటికే మీకు తెలుసు, భారతదేశం 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ స్థితి నుంచి మీరు బయటకు వెళ్ళాలి అంటే ఆయిల్ పామ్కి సంబంధించినటువంటి పంటతో పాటు నూనె గింజల యొక్క వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బ్యాంకర్స్ అందరూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అన్ని కోణాల్లో మీరు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. హార్టికల్చర్కి డైవర్షన్ అవ్వాలంటే అందరూ భయపడేది కోతులు. వెజిటేబుల్స్ కానీ లేదు పండ్ల తోటలు కానీ ఏ పంట పండించాలన్నా కూడా ఇప్పుడు కోతులతోటి సమస్య వచ్చింది. కాబట్టి అది మానవ తప్పిదమా కావచ్చు. అడవులను మనం అంతర్ధానం చేశాం, అవి వచ్చి మన ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. దానికి మనమే బాధ్యులం. అయినా ఈ యొక్క వైపరీత్యాల నుంచి బయటపడాలి అంటే మనకి సోలార్ ఫెన్సింగ్ అత్యవసరంగా హార్టికల్చర్ క్రాప్స్కి అవసరం ఉంది. కాబట్టి దయచేసి బ్యాంకర్స్ అందరూ ఆ దిశగా ఆలోచన చేయమని, దానికి ఎంతవరకు వీలైతే అంతవరకు రైతాంగానికి సహాయం చేస్తే కొంతమేరకి హార్టికల్చర్ని మనం ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ వ్యవసాయం మీద రైతాంగం మీద దృష్టి పెట్టాలి. ముందు బ్యాంకర్కి వచ్చినటువంటి రైతుని మీరు గౌరవించడంతో పాటు అతని యొక్క అవసరాలతో పాటు కేవలం లోన్ ఇచ్చాం అని ఆయన ఏదో అడుక్కునేటట్టుగా మీరెవడు ఇచ్చేటట్టుగా భావన లేకుండా అతన్ని మన రక్షించేటటువంటి వ్యక్తిగా, ఈ వ్యవస్థను కాపాడేటటువంటి వ్యక్తిగా మీరు అతన్ని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కసారి వెరిఫై చేస్తే రైతాంగానికి ఇచ్చినటువంటి లోన్ పర్సంటేజ్ ఏంటి, మేము ఎగ్గొట్టినటువంటి పర్సంటేజ్ ఎంత, మీరు ఇచ్చినటువంటి నాన్ అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి అమౌంట్ ఎంత, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా దగ్గర కూడా మాకున్న ఎకరాన్ని మీరు తాకట్టు పెట్టుకొని అప్పిస్తున్నారు. ఇవ్వకపోతే తలుపో గేటో, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఒక గేటు ఇంటి గేటుని మీరు తీసేశారు అప్పు లేదని. మరి 1,000 కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళకి కూడా మీరు తాకట్టు పెట్టుకొని ఇచ్చి ఉండాలి కదా. అటువంటి అమౌంట్ని మీరు ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు? కాబట్టి మేము ఎగ్గొట్టే మనస్తత్వం లేదు. ఏదన్నా అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేత కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా తాకట్టు పెట్టి రైతు అప్పు తీరుస్తాడు తప్ప వ్యాపారస్తులో కంపెనీ యాజమాన్యాలో మీకు అప్పు తీర్చే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. కాబట్టి బ్యాంకర్స్ అందరూ, నేను మొదటి మీటింగ్లో చెప్పా, మళ్ళీ చెప్తా, మళ్ళీ మీరు ఎప్పుడైనా పిలిచినా ఇదే చెప్తా. కాబట్టి దయచేసి దాని మీద మనసు పెట్టండి.